హాయ్ అండి. దీన్ని ఉస్లీ అంటారు. బనానా ఫ్లవర్ రెసిపీ ఇది. మన తెలుగు వాళ్ళు పటోలి అని కూడా అంటారు. ఇలా అరటి మొక్కలో ఉన్న పూలన్నీ తీసి క్లీన్ చేసుకోవాలి. ఇది కొంచెం జిగురుగా ఉంటుంది. క్లీన్ చేసేటప్పుడు చేతులకు ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా హార్డ్గా ఉండే పుల్లలు, ఈ హార్డ్గా ఉండే పెటల్స్ అన్నీ కూడా తీసేయాలి దీంట్లోంచి. ఆ మిగిలిన పూలన్నీ ఇలా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో కడగాలి. మనం పొడి కూర చేసుకుంటున్నాం కాబట్టి ఒక 2-3 సార్లు కడగాలి. శుభ్రం చేసుకున్న తర్వాత వాటర్ పోసి పక్కన పెట్టాలి, లేదంటే నల్లబడిపోతాయి. 1 కప్పు కందిపప్పు, 1 కప్పు శనగపప్పు మనం ఫ్రై చేసే గంట ముందు నానబెట్టాలి. అలాగే పండుమిర్చి కూడా నీళ్ళలో వేసి నానబెట్టుకోవాలి. గంట తర్వాత రెండిట్లో నుంచి నీళ్ళు వంపేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా దీంట్లోనే ఎండుమిర్చి కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా లేకుండా ఇట్లా కొంచెం పప్పులుగానే ఉండాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న బనానా ఫ్లవర్ని ఫ్రై చేసుకోవాలి. ఇది పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు. మళ్ళీ మనం పప్పుతో కలిపి ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఒక 70 to 80% అలా ఆయిల్లోనే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికిస్తే ఇలా మెత్తగా అయిపోతుంది. ఇది పక్కన పెట్టేసి స్టవ్ పైన ఇంకో కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. పప్పు మనం ముందుగా బాయిల్ చేయట్లేదు, పప్పు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫ్రై చేసుకోవడానికి. నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుని, అలాగే కరివేపాకు, కారం కోసం మనం ఎండుమిర్చి వేసి గ్రైండ్ చేసాము. కావాలనుకుంటే కొన్ని పచ్చిమిర్చి
దీంట్లో కూడా వేసుకోవచ్చు. తాలింపు వేగిన తర్వాత ఇప్పుడు మిక్సీలో గ్రైండ్ చేసుకున్న ముద్దని దీంట్లో పొడి పొడిగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అడుగంటకుండా చూసుకోవాలి కలుపుతూ. ఒక 10 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఇంకొక 5-10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ పప్పు అంతా ఉడకాలి కాబట్టి నీళ్ళు ఇంకిపోతాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, సరిపడా సాల్ట్ వేసి కలుపుకోవాలి. పప్పు మెత్తగా ఉడికిపోయింది అనుకున్నప్పుడు దాంట్లోనే ఉడికించిన ఈ అరటి పువ్వు ముక్కలన్నీ కూడా వేసి కలుపుకోవాలి. ఇలా కూర పొడి పొడిగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పొడి పొడిగా ఉంటే అన్నంలో కానీ చపాతీలో కానీ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, దీన్ని ఉసిలి అని కూడా అంటారు. బనానా ఫ్లవర్ రెసిపీ రెడీ అయిపోయింది.
ఇది మనకి అరటి చెట్లే ఉండాల్సిన అవసరం లేదు, ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు, సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతాయి. ఇవి హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఉసిలి బనానా రెసిపీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి.